సత్తుపల్లికి ఎంతో ప్రతిష్ట ఉందని ఆ ప్రతిష్ట కాపాడుకుంటూ సత్తుపల్లిలో అధికారులు మెలగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో లింక్ ఫెన్సింగ్ వర్క్ను ఆయన ప్రారంభించారు. అలానే టింబర్ డిపోలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెరేడ్ గ్రౌండ్ పోడియంను ప్రారంభించారు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులతో రివ్యూ మీటింగ్లో మంత్రి పాల్గొన్నారు. సత్తుపల్లిని నా జీవితంలో మరవను అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, ఏ శాసనసభ్యుడైనా ఉండొచ్చు, ఏ పార్లమెంట్ సభ్యుడైనా ఉండొచ్చు, కొంతమందితో ఆటంకాలు కూడా రావచ్చు. అయినా సరే కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరినీ మానసికంగా ఒప్పించి సంతోషపెట్టి ఆ ప్రజా అవసరాల కార్యక్రమాలు, అది గ్రీన్ ఫీల్డ్ హైవేనా, యూత్ ఫీల్డ్ హై లెవెల్ కెనాల్ అలైన్మెంటా, రేపు రాబోయేటటువంటి రైల్వే లైన్సా, అన్నింటినీ కూడా నేను సత్తుపల్లి కేంద్రీకరించే నా జీవితం, నా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి దయచేసి సత్తుపల్లి ప్రజలకి మీ యొక్క గౌరవం, మీ మర్యాద ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈ జిల్లా ఏర్పాటు అయిన దగ్గర నుంచి, ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన దగ్గర నుంచి, ఇది ముందు వరంగల్లో ఉండేవాళ్ళం, తర్వాత ఎమ్సూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళం, మధ్య తాలూకాలో ఉండేవాళ్ళం. ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటూ సత్తుపల్లికి ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక గౌరవం, ఒక ప్రతిష్ట, ఒక పేరు, ఒక క్రమశిక్షణ ఇక్కడ ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ స్థాయిలో ఎవరున్నా ఆ పద్ధతిని కొనసాగించి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ఒక ప్రతిష్ట ఉంది. అధికారులు ఇక్కడ పనిచేసే పదవులు వచ్చినటువంటి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని సత్తుపల్లి గౌరవాన్ని కాపాడేటట్టుగా ఉండాలి, సత్తుపల్లి ప్రతిష్ట పెరిగేటట్టుగా ఉండాలి. సత్తుపల్లిని నా జీవితంలో మరవను అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు.